బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని అవాస్తవం అంటూ కొట్టిపారేశారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని తీవ్రంగా ఖండించారు సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచిత గౌరవం దక్కిందని అధినేత కేటీఆర్ తగిన విధంగా గౌరవించారన్నారు. మరి ఇప్పుడు ఎందుకు పార్టీ మారుతారంటూ ట్వీట్ చేశారు సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు కూడా ఊపందుకున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని అవాస్తవం అంటూ కూడా ఆమె కొట్టిపారేశారు. తాను పార్టీ మారడం లేదని కూడా స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచిత గౌరవం దక్కిందని అధినేత కేసీఆర్ తగిన విధంగా గౌరవించారని, కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా తగిన విధంగా గౌరవించారని, ఇప్పుడు ఎందుకు పార్టీ మారతా అంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ సారాంశము జస్ట్ ఒక చిన్న ప్యాసేజ్ తో పెట్టారని, నేను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసార మాధ్యమాలకి విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీలో నాకు కేసీఆర్ గారు సముచితమైన స్థానం కల్పించారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఏ మాత్రం లేదు. బీఆర్ఎస్ పార్టీలోనే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తా అని కూడా ఆమె ఎక్స్ వేదికగా కూడా ఒక ప్రకటన చేశారు. అయితే కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేటు తెరిచే ఉంచామనడం, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 6 కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లడము, తాజాగా సబితా ఇంద్రారెడ్డి కూడా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందనేది కూడా కొద్ది రోజుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు కూడా అటు హోమ్ మినిస్ట్రీ కానీ, దాంతో పాటు విద్యాశాఖ మంత్రిగా కూడా ఎవరికి పోర్ట్ఫోలియో ఇవ్వలేదు. సో సబితా ఇంద్రారెడ్డి కోసమే స్పెసిఫిక్ గా ఈ 2 పోస్టులలో ఏదైనా ఒకటి అలాట్ చేస్తారనేది కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా ఈ తప్పుడు ప్రచారాలని తీవ్రంగా ఖండిస్తున్నా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ కూడా ఇచ్చారు. సో ఇప్పట్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరబోయే అవకాశం లేదని కూడా స్పష్టంగా ఆమె చెప్పిన విషయం దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో పాటు ఆమె పదే కూడా ప్రస్తావించారు, బీఆర్ఎస్ లో తనకు తగిన గౌరవం, హోదా లభించిందంటూ కూడా కేసీఆర్ తనని తగిన విధంగా కూడా గౌరవించారని కూడా సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సందీప్.